లేట్ అవుతుందంటే వీళ్ళేమి ఇక్కడ వీడియోస్ తీసుకుంటారు. నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేసి ఈ మాత్రం దానికి నన్ను సలహా అడగడం ఎందుకో. ఇంతవరకు అరటి తోటలో విన్యాసాలు చేస్తాం. ఇప్పుడే జస్ట్ ఇక చీకటైంది ఆల్రెడీ. పోదాం అనుకుంటున్నాం. చూడండి ఎండిపోయిన అరటికాయలు అండిపోయినాయి. అవన్నీ మా చెల్లి పడడంతోనే ఎండిపోయాయి. మేము ఇప్పుడే ఒక డిఫరెంట్ టీ తాగాము, బెల్లం టీ. నేనేంటి జుట్టు లేనట్టు వస్తుంది. మీదే టైప్ గుండు. వేరులా చెట్టు వేర్లలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని వస్తున్నాం. వావ్ వేరే ఇద్దరం హలో అందరు ఎలా ఉన్నారు? నేను మీ సౌమ్య సుద్దాల. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మేము విజయవాడ వెళ్ళాం కదా. సో మిగతా డేస్ అన్నీ ఏం జరిగినాయి అనేది అన్నీ కలిపి ఈ వీడియోలోనే పెడుతున్నా. సో లాస్ట్ వరకు చూసి ఒకవేళ మీకు నచ్చితే కనుక పక్క లైక్ చేయండి. అండ్ ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే పక్క సబ్స్క్రైబ్ చేయండి. హలో గైస్, సో మేమైతే ఇప్పుడు బయటికి వెళ్ళబోతున్నాం. Day 2 ఇన్ విజయవాడ. ర్యాండమ్గా వెళ్ళిపోవడమే. సో వెళ్ళాక చూద్దాం ఎక్కడికి వెళ్దాము. Day 2 ఇన్ విజయవాడ. మా మమ్మీ ఈజ్ Day 4. సో ట్విన్నింగ్, మన ముగ్గురం ట్విన్నింగ్. నాకు ఒక అందమైన ప్లేస్ కి వెళ్ళాలని ఉంది. వెళ్ళరా, వెళ్ళి ఇంట్లో ఏదైనా పని చూసుకోపో. ఏంగా చెప్పు. నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేసి ఈ మాత్రం దానికి నన్ను సలహా అడగడం ఎందుకో. పించమంచ స్లాబ్ ఎక్క. సేమ్ కలర్ పించమంచ స్లాబ్ ఎక్క. సో వెళ్ళాక చూద్దాం. కీప్ వాచింగ్. బాయ్. ఇక్కడ అక్క అన్ని ఫ్లోర్లు అక్కడ దిగి నడుచుకుంటే పోయినా ఈజీగా ఉండదు ఏమరా. థర్డ్ ఫస్ట్, తర్వాత 0కి వెళ్తుంది. ఓ మై గాడ్, మీరే కదా ఏదో ఒకటి నొక్కమని. అమ్మ నీవేలే, నీ బొమ్మ నేనేలే, రివ్వంటూ పై నేను తింగరు పుచ్చి అరే నేనెందుకయ్యానే. హే గాయ్స్. హలో గైస్. సో ఇంతవరకు అరటి తోటలో విన్యాసాలు చేస్తాం. ఇప్పుడే జస్ట్ ఇక చీకటైంది ఆల్రెడీ. పోదాం అనుకుంటున్నాం. చూడండి ఎండిపోయిన అరటికాయలు అండిపోయినాయి. అవన్నీ మా చెల్లి పడడంతోనే ఎండిపోయాయి. హాయ్ గైస్, ఇప్పుడే టీ తాగాం. బెల్లం టీ బాగుంది. మేము టీ తాగాక 2 days అయింది. హెడేక్ అంటే మామూలు కాదు. నాకు ఎప్పుడు హెడేక్ మరీ రాదు, కానీ 2 రోజులుగా అసలు
ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా వస్తుంది అంటే అది ఎంత మిస్ అవుతున్నాను టీ నేను. ఇప్పుడు టీ తాగగానే మాకు మైండ్ యాక్టివేట్ మేము ఇప్పుడే ఒక డిఫరెంట్ టీ తాగాము, బెల్లం టీ. నేనేంటి జుట్టు లేనట్టు వస్తుంది. మీదే టైప్ గుండు మీరు ఎప్పుడైనా విజయవాడ వస్తే రామ్దేవ్ టీ అండ్ జిలేబీ. రామ్దేవ్ టీ అండ్ జిలేబీకి రండి, తాగండి. మేము కూడా ఫస్ట్ టైం తాగాం, బాగుంది. మేము ఫస్ట్ ఒకటి తాగడమే వద్దు అనుకున్నాం. పక్కన ఉన్న అంటే ఇక్కడ బెల్లం టీ, మాకు బెల్లం టీ వద్దు షుగర్ టీ కావాలి అని పక్కకి వెళ్దాం అనుకున్నాం. కానీ ఒక్కసారి ట్రై చేద్దాం, అందరు ఇంతమంది ఉన్నారు కదా జనాలు ఇక్కడ ఎందుకు అని డౌట్ వచ్చి అని ఒక్క టీ చెప్పాం. ఒక్క టీ చెప్పి తర్వాత పెరుగుకుంటూ పోయింది. 4, 8 అట్లా తాగేసాం. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. ఓకే నా ఫ్రెండ్స్, మేము ఇప్పుడే కొబ్బరి నీళ్ళు తాగడానికి వెళ్తున్నాము. ఇప్పుడు టీ తర్వాత కొబ్బరి నీళ్ళు బ్యాక్ టు బ్యాక్. టేస్ట్ ఎలా ఉందో మళ్ళీ తర్వాత వీడియోలో మాకు కొంచెం టేస్ట్లెస్ ఫెలోస్ మీ గాయస్. మేము మాకు తెలుసులేరా. చాలా తీయడిది అండ్ నాకు కొబ్బరి కూడా కావాలి. కొబ్బరి కావాలి, డైరెక్ట్ తాగుతాం. అప్పుడు డైరెక్ట్ తాగుదాం. కొబ్బరి బొండంలో కొబ్బరి తీసుకున్నారు. విజయవాడలో కొబ్బరి నీళ్ళు తాగుతున్నా సౌమ్య, శ్రావ్య అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్. ఇవే తగ్గించుకుంటే మంచిది. నాలో కొబ్బరి లేదు. పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. చూడక మనం మొత్తం బుక్లలో ఉన్నాం. విఆర్ మొత్తం ఒక పాత బుక్స్. ఎస్, మేము ఇప్పుడు ఒక బుక్ స్టాల్ కింద ఉన్నాము. సెల్లార్ ఏమంటారు, బేస్. మేము ఇప్పుడు స్వీట్స్ తీసుకోవాలి అనుకుంటున్నాం. ఆంధ్ర స్పెషల్ స్వీట్. ఆంధ్ర స్పెషల్ యాక్చువల్లీ భక్ష్యాల కోసం వచ్చాము మెయిన్గా, బట్ ఇక్కడ వేరేవి కనిపిస్తున్నాయి. అరిసెలు కావాలి, లడ్డు అరిసెలా? ఏది అరిసెలు? ఇప్పుడే పుల్లటి మామిడికాయలు తింటుంది గాయస్. నేను నిజంగా నచ్చిందా? నాకైతే పుల్లగా అనిపిస్తుంది. అమ్మ ఎక్స్ప్రెషన్ భయపడుతున్నామ్మా. పుల్లగా భలే ఉంది, చాలా నచ్చింది. తీసుకుంటాడు పెసరట్టు అందరు తినేది ఇది కాదే. and then escape into a different world. కానీ ఎప్పుడు నాకు మేము మార్నింగ్ నుండి ఇక్కడ కాసేపు ఆగుదాము, అట్లీస్ట్ ఒక 1 minute అని ట్రై చేస్తున్నాం, బట్ కుదరలేదు. ఇప్పుడు ఫైనల్లీ లేట్ నైట్ కాబట్టి ఇప్పుడు ఆగాం. వీఆర్ సో హ్యాపీ, బట్ దగ్గర నుండి చూస్తే భయంకరంగానే ఉంది నిజానికి. భయం వేస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఫ్యూ మినిట్స్ వి కాంట్ గో డైరెక్ట్లీ దేర్ అన్నట్టుగా ఉంది. ది నెక్స్ట్ డే. డే 3 ఇన్ విజయవాడ. ఇవాళ ఇప్పుడే బయటకు వెళ్తున్నాం. మార్నింగ్ ఎప్పుడో వెళ్దాం అనుకున్నాం, బట్ ఇంత లేట్ అయింది. ఇప్పుడు 5 అయింది, ఆల్మోస్ట్ 5:30. మేము వచ్చి ఏం చేసామంటే ఏం చెప్పలేము, ఎందుకంటే ఏం చేయలేదు. మళ్ళీ పంచి జస్ట్ రోమింగే, మొత్తం విజయవాడ మొత్తం రోమ్ చేస్తున్నాం అంతా. బాగుంది రెడీ. తిలకం బాగుంది. గిఫ్ట్ లేదు.
హలో గాయస్, సో డే 4 ఇన్ విజయవాడ. మేము ఇప్పుడైతే బయటికి వెళ్ళబోతున్నాం. ఎస్, బయటికి ర్యాండమ్గా వెళ్దాం అనుకుంటున్నాం. అందులో వీలైతే బీచ్ కవర్ చేయాలి అనుకుంటున్నాం. ఏదో ఒక బీచ్, ర్యాండమ్గా బీచ్ అయితే చూడాలి. అది మా ఏమి అలా. లడ్డు లేజీ. అయ్యాడు సిట్ అంటే ఏమైనా ఉన్నాయా వీడియో అడిగేద్దాం. సిట్ కన్నలు, బుజ్జి కండలు. ఇప్పుడు మనం ఎదుకెళ్ళాలంటే సపోటా తోట. అంతకంటే ముందు వేర్లలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని వస్తున్నాం ఫ్రెండ్స్. హలో గాయస్, రామాయపట్నం బీచ్ చాలా అంటే చాలా ఈ బాగుంది. ట్రిప్ లో ఫస్ట్ బీచ్. ఫస్ట్ బీచ్ చాలా అంటే చాలా చాలా బాగుంది. కానీ చాలా డెప్త్ ఉంటుందట, అందుకే దిగా నివ్వరు ఇంత దాకా మనం వెళ్ళగలం. ఇది ఒక గట్టులో కట్టారు. బట్ సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. సముద్రం ఒడ్డులో ఉన్నాం ఫ్రెండ్స్. yes, హిందూ మహాసముద్రం. మహాసముద్రం ఒడ్డులో ఉన్నాము. దేవుడి దర్శనం తర్వాత ఇక్కడికి వచ్చాము. అసలు ఎంత బాగుంది, మొత్తం ఎంత పెద్ద సముద్రం. ఇక్కడ పడవలు. ఇద్దరం Guys, come on, ready, 2, wow, వేరే క్యూట్. వావ్, మంచి క్లిప్ వచ్చింది నీకు. నేను యూట్యూబ్లో పెడతాను. యూట్యూబ్లో పెడతాం రా. నేను అయిపోయింది, వదిలేసి కొరుకుతుంది మళ్ళీ. ఓ క్రాబ్ ని, చిన్న బేబీ క్రాబ్ అది. వాడు ఒక చిన్నోడు ఉన్నాడు. అది ఒకటిగా ఇక్కడ మొత్తం కూడా ఇప్పుడు మా కాళ్ళ మీద కూడా క్రాబ్సే వాడుతుంది. ఇగో వీడు ఇప్పుడు ఒక క్రాబ్ ని పట్టాడు. ఏం కనిపిస్తుంది, నీ ఫోన్ ఉంటే లైట్ పెట్టగలం. యాక్చువల్లీ అది ఒక బ్యూటిఫుల్ క్రాబ్. పట్టుకొని ఒక 5 minutes ఉన్నాడు అట్లానే. అసలు ఎంత ధైర్యం, వీళ్ళు ఇక్కడే ఉంటారు. చాలా గ్రేట్, సో క్యూట్. తగిలిదా? బాయ్ బాయ్. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. రైడ్ కూడా చేసాం ఇంతవరకు. అవును, రైడ్ అయితే సూపర్ అనిపించింది. ఇంకా లడ్డు గాడైతే ఫుల్ అంత దూరం. నేనే అందరికంటే ఎక్కువ చేస్తాను. అవును, అంత దూరం వెళ్ళొచ్చింది.
పాకాల బీచ్ ఇస్ ద బెస్ట్ బీచ్. పాకాల బీచ్ మన దగ్గర స్పెషల్ అన్నమాట. అప్పుడు వేరే దగ్గర చూసాము, ఇప్పుడు వేరే దగ్గర మళ్ళీ టూ ప్లేసెస్ బీచ్ చూసాము. మీకు చూపించాలని వీడియో చూడండి. ఇక్కడ బీచ్, బీచ్